సో యాజ్ పీడియాట్రిషియన్ ఓపీలో మేము కామన్గా చూసే కంప్లైంట్ దగ్గు తగ్గట్లేదు పిల్లలకి అని. సో ఈ దగ్గు అనేది అన్ని సిచ్యువేషన్స్లో మనం ట్రీట్ చేయక్కర్లేదండి. కొన్ని ఇంపార్టెంట్ సిమ్టమ్స్ ఉంటాయి వెన్ మనకి దగ్గు అనేది ఎప్పుడు మనకు కన్సర్న్ అవుతుంది అని. అవి ఏంటంటే దగ్గుతో పాటు ఛాతీ నొప్పి, శ్వాస ఇబ్బందులు రావడము, జ్వరం 3 రోజులకు మించి జ్వరం రావడము, గ్రోత్ లేకపోవడము, అంటే సంవత్సరం లోపు పిల్లలు గ్రోత్ పెరగకపోవడము, ఫీడింగ్ తీసుకునేటప్పుడు చోకింగ్ లాంటి సిమ్టమ్స్ అంటే ఉక్కిరి బిక్కిరి అవ్వడము, 2 వారాలకు మించి తడి దగ్గు రావడము, యాక్టివిటీ కానీ ఫీడింగ్ కానీ ఎఫెక్ట్ అవ్వడము, అండ్ నిద్రలో ఉండి నిద్ర నుంచి లేచి మరీ మనకి మిడ్ ఆఫ్ ద నైట్లో దగ్గు ఎక్కువసేపు కాఫ్ చేయడము, దగ్గుతో పాటు రక్తం పడడం, ఇవన్నీ ఇంపార్టెంట్ లక్షణాలు. ఇవన్నీ ఉన్నప్పుడు మీ పీడియాట్రిషియన్ని విజిట్ చేయండి.